ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం, మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద ఒక కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఒకటి కాదు, రెండు కాదు. మనం చూసాం, మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెన్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి తెలియజేస్తాం. వారి తాలూకా సలహాలు సూచనలు ఎక్కడెక్కడే పెద్దలతో తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీ కలిసి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయించుకున్నాం.